అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడైతే మీకు ఒకటి మంచి టిప్ అయితే చూపిస్తున్నానండి. మీకు ఇది తెలుసు కావచ్చు, తెలియని వాళ్ళకి దాన్ని ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకైతే చూపించాలని చెప్పేసి వీడియోని అయితే తీస్తున్నానండి. ఇది బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్కి ఇట్లా చివర్లా ఇట్లా లేచేటట్టు కూడా కొందరు స్టిచ్ చేస్తారు కదా. దీని మధ్యలో కొందరు అయితే లైస్ వేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మాత్రం తను సిల్వర్ షేడ్ వచ్చింది బార్డర్ కాబట్టి నాకు సిల్వర్ది లైస్ కాకుండా నాకు క్లాత్తో పాటు ఏదన్నా పట్టిలాగా వేయండి అక్క అని అన్నది. అయితే నేను క్రాస్ తీసుకున్నానండి. కొందరు స్ట్రేట్గానే తీసుకుంటారు, స్ట్రేట్గా తీసుకుంటే కరెక్ట్గా రాదండి. ఇలా క్రాస్ ఒక 1 ఇంచు 1.5 అంటే మనకు మీ ఫోల్డింగ్ ఎంతవరకు మీకు ఫోల్డ్ చేస్తారో, మీకు ఏ రకంగా మీకు పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అంతవరకు మీరు క్లాత్ అయితే వెడల్పు కట్ చేసుకొని ఇలానైతే ఫోల్డ్ చేసుకోండి. నేను చూపించే విధంగా చూడండి. ఈ చివర రెండు ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూడండి. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో ఆ విధంగా మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి ఇది. చూడండి, రెండు చివర్లు ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ ఇవి ఖర్చు అనేది లోపలికి పోయేటట్టు ఇలా మీకు క్లియర్గా చూపించడం కోసం నిదానంగా కుడుతున్నానండి. ఖర్చు బయటకు కనిపించద్దు, బాగా కనిపిస్తుంది ఇది. ఇలా ఇట్లా కుట్టుకుంటే మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది, ఒకే లెవెల్గా వస్తుందండి. ఇలా కుట్టుకుంటే మనం స్ట్రేట్ పీస్ తీసుకుంటే ఫోల్డింగ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది ఇట్లా అయితే కరెక్ట్గా వస్తుందండి. అసలు ఇది కొందరికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నాను. చూడండి, ఇలా రెండు హ్యాండ్స్కి అయితే వన్ సైడ్ అయితే స్టిచ్ వేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా ఈ పక్కన స్టిచ్ వేసేసుకుంటే కినారి కుట్టు అయితే కంపల్సరీ అండి. మీరు ఎట్లా వేస్తున్నారో మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. కినారి కుట్టు వేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కడ ఏ బోటిక్లో కుట్టించారు అనే విధంగా వస్తుందండి. చూడండి, చాలా బాగుంటుంది. అడ్డదొడ్డంగా కుట్టిన దానికంటే నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇందులో బ్యాక్ పార్ట్ నెక్ ప్రాపర్టీ మొత్తము హ్యాండ్స్కి పైపింగ్ టోటల్గా పైపింగ్ చేసుకున్నారు కాబట్టి దీనికి ఇలా పైపింగ్ చేయమన్నారండి. చూడండి, హ్యాండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది చూసిందా. ఇలా పట్టి వేస్తే మనం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం లేచినట్టు వస్తుంది కదా, చాలా బాగుంటుంది. లైస్ కంటే ఇట్లాంటి ఆప్షన్కి వెళ్ళండి, లుక్ నీట్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపించి నేనైతే వీడియో తీస్తున్నానండి. నేను చెప్పే దాంట్లో వర్త్ అనిపిస్తే మీరు నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.